చాలా మంది తెలిసి తెలియక ఏవేవో తప్పులు చేస్తూ ఉంటారు. తెలిసి తెలియక చేసే తప్పులే ఒక్కోసారి వాస్తు దోషాలకు కారణమవుతాయి. తెలిసి తెలియక చేసే పొరపాట్లు మహాగ్రహపాట్లుగా మారి దరిద్రానికి హేతువులవుతాయి. అటువంటి వాటిలో కొన్నింటిని ప్రస్తుతం మనం ఇప్పుడు చూద్దాం. దరిద్రం పట్టకుండా ఉండాలంటే చేయాల్సినవి ఒక్కసారి పరిశీలిస్తే, ఇంట్లో ఎవరూ పొద్దెక్కే వరకు నిద్రపోకూడదు. బాగా పొద్దెక్కిన తర్వాత నిద్రలేచి వాకిలి చిమ్మకూడదు. నిద్రలేచిన వెంటనే అద్దములో ముఖాన్ని చూసుకోకూడదు. లేచిన వెంటనే దువ్వెనతో తల దువ్వకూడదు. నిద్ర లేవగానే పడుకున్న దుప్పట్లు మడతపెట్టి బెడ్ శుభ్రంగా సర్దాలి, లేకుంటే దరిద్రమే. ఇక ఇల్లు ఊడ్చిన చీపురును నిలబెట్టకూడదు. వంటగదిలో వాడే మసి బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. మాసిన బట్టలు ఉతికిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్లను కాళ్లపైన పోసుకోకూడదు. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టుకుని చాలాసేపు కూర్చోకూడదు. అన్నం తిన్న తర్వాత ఎంగిలి చేయి కడుక్కొని మళ్ళీ అదే కంచం ముందు కూర్చోకూడదు. సంధ్యాకాలంలో భార్యాభర్తలు శృంగారం చేయకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. సంధ్యా సమయాన్ని ప్రదోషకాలంగా గుర్తించి ధ్యానం, పూజ వంటివి చేయాలి. సాయంత్రం 6 దాటిన తర్వాత సూది, నూనె, ఉప్పు, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు. కాబట్టి ఏం చేయకూడదు తెలుసుకుని జాగ్రత్తగా నియమానుసారంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే దరిద్ర దేవత ఇంట్లో కాపురం చేస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.